ఏదైనా సరే శతకోటి దరిద్రాలకు అనంతకోటి ఉపాయాలని చెప్పి ఈ దేశంలోనే కాదు ప్రపంచవ్యాప్తంగా కూడా సెక్యులర్లు లేదా మేధావులు అని చెప్పుకునేటటువంటి వాడు నిజమైన తీవ్రవాదానికి కారణమైనటువంటి దాని గురించి చర్చించడు. అరబ్ దేశాలు పెంచి పోషించినటువంటి తీవ్రవాదం ప్రపంచం మొత్తానికి విస్తరిస్తున్నటువంటి తీవ్రవాదం. ఒక విచిత్రం ఏంటంటే ఈ తీవ్రవాదాన్ని పెంచి పోషించేటటువంటి అరబ్ దేశాల్లో కానీ లేకపోతే కనుక బంగ్లాదేశ్ కానీ పాకిస్తాన్ కానీ ఆఫ్ఘనిస్తాన్ కానీ అక్కడ కమ్యూనిస్టులు ఎవడో ఉండడు. అక్కడ వాళ్ళని ఉండనీయరు, ఉంటే బతకనీయరు. ఎందుకంటే ఇట్లాంటి దిక్కుమాలిన సమర్థనలు చేసే వాళ్ళని వాళ్ళు ఒప్పుకోరు. వాళ్ళ మతమూర్ఖత్వంతోనే ఉండాలని కోరుకుంటారు. బట్ ఎవరైతే వీళ్ళు కూడా ఉండాలి, ఒక నాస్తికుడు ఉండాలి, ఒక ఆస్తికుడు ఉండాలి, ఒక హేతువాది ఉండాలి అని చెప్పుకునేటువంటి సెక్యులర్ దేశాల్లో మాత్రం వీళ్ళు ఆ మతానికి సంబంధించి లేదా ఆ మత తీవ్రవాదాన్ని సమర్థిస్తూ ఉపన్యాసాలు ఇస్తూ ఉంటుంటారు. ఇది ఒక విచిత్రమైనటువంటి లక్షణం. ఈవెన్ బంగ్లాదేశ్లో ఇట్లాంటి ఒక కమ్యూనిస్ట్ నాయకురాలు మొన్న చంపేసినటువంటి సంఘటన కూడా మాట్లాడుకున్నాం. ఆమె అయితే భారతదేశం గురించి నోటికి వచ్చినట్టు మాట్లాడుతూ ఉండేది, ఇష్టం వచ్చినట్టు వీడియోలు చేస్తూ ఉండేది. హిందువే, అక్కడికి వెళ్ళి సెటిల్ అయినటువంటి హిందువే. ఈ కమ్యూనిస్ట్ ఐడియాలజీతో అక్కడికి వెళ్ళి చివరికి అత్యాచారానికి హత్యకు గురైందనమాట. కాబట్టి ఇక్కడ అట్లాగే ఉంటుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వీళ్ళందరూ ఈ మధ్యకాలంలో బాగా రైట్ చేస్తుంది ఆర్ఎస్ఎస్ బీజేపీ అన్నది. ఇప్పుడు మరి జర్మనీలో ఆర్ఎస్ఎస్ లేదు, బీజేపీ లేదు, అక్కడ జై శ్రీరామ్ నినాదం లేదు, లేదంటే కనుక మసీదు గుడి వివాదం లేదు. మరి అక్కడ ఎందుకు జరిగింది విధ్వంసం, లేకపోతే బ్రిటన్లో ఎందుకు జరిగింది విధ్వంసం? కాబట్టి విధ్వంసం అనేటటువంటిది ఒక మతాన్ని అంతం చేయడం కాదు, ఒక మత వ్యాప్తి కోసం మిగతా మతాలందరినీ కూడా అజ్ఞానులు, కాఫిర్లు అని భావించేటటువంటి దాని చుట్టూ జరుగుతుందన్న విషయం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది.